మనం ఇప్పుడు కాలం అనే ప్రవాహంలో చాలా వేగంగా ముందుకు వెళ్తున్నాం. చూస్తుండగానే 2025వ సంవత్సరం మన కళ్ళ ముందే కరిగిపోయింది. మొన్ననే జనవరిలో కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకున్నట్లు అనిపిస్తుంది. కానీ క్యాలెండర్ వైపు చూస్తే అప్పుడే నవంబర్ నెల ఆఖరిలో ఉన్నాం. అంటే ఈ సంవత్సరం పూర్తి కావడానికి మన చేతిలో కేవలం ఒక నెల మాత్రమే మిగిలి ఉంది. ఈ గత 11 నెలల ప్రయాణంలో ప్రతి ఒక్కరూ తమ లైఫ్లో ఎన్నో రకాల అనుభవాలను చూసి ఉంటారు. కొందరికి ఈ సంవత్సరం చాలా బాగుండి అనిపించవచ్చు, మరికొందరికి ఊహించని కష్టాలు వచ్చి ఉండవచ్చు, ఇంకొందరికి మిశ్రమంగా సాగి ఉండవచ్చు. ఏది ఏమైనా కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. చక్రం తిరిగినట్లు రోజులు కూడా మారుతూనే ఉంటాయి, పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఇప్పుడు మిగిలిన ఈ డిసెంబర్ నెల కూడా మనం కన్ను మూసి తెరిచేలోపు పూర్తయిపోతుంది. ఆ తర్వాత మనం కొత్త ఆశలతో, కొత్త సంవత్సరం, కొత్త కలలతో 2026 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. సాధారణంగా కొత్త సంవత్సరం వస్తుంది అనగానే అందరిలోనూ ఏదో తెలియని ఉత్సాహం ఉంటుంది. పాత కష్టాలు పోయి కొత్త జీవితం మొదలవ్వాలని అందరూ కోరుకుంటారు. అయితే రాబోయే ఈ 2026 సంవత్సరం మాత్రం అందరిలా కాకుండా ఒక 3 రాశుల వారికి మాత్రం అద్భుతమైన ఫలితాలనివ్వబోతోంది. 2026లో ఎవరి జాతకం ఎలా మారుతుందో, ఎవరికి అదృష్టం పడుతుందో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా గ్రహాల కదలికల వల్ల 2026లో ఒక 3 రాశుల వారి తలరాత ఊహించని విధంగా మారిపోబోతోంది. వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది అని చెప్పుకోవచ్చు. వీరు ఏం చేసినా అది సక్సెస్ అవుతుంది. అసలు 2026లో ఎందుకు ఇంత పెద్ద మార్పులు వస్తాయి? ఎందుకు అంత స్పెషల్ అంటే మన సోలార్ సిస్టంలో ఉండే ప్లానెట్స్ అంటే గ్రహాల కదలికల్లో భారీ మార్పులు జరగబోతున్నాయి. ఆస్ట్రాలజీ ప్రకారం మన జీవితాన్ని ప్రభావితం చేసే ప్రధాన గ్రహాలు ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి మారడం జరుగుతుంది. దీన్నే గోచారం అని కూడా అంటారు. ఎప్పుడైతే పెద్ద గ్రహాలు తమ స్థానాన్ని మారుస్తాయో అప్పుడు భూమి మీద ఉన్న మనుషుల జీవితాల్లో కూడా పెద్ద మార్పులు వస్తాయి. ఈ గ్రహాల పొజిషన్స్ వల్ల 2026లో ముఖ్యంగా 3 రాశుల వారికి తిరుగులేదని చెప్పవచ్చు. వీరికి కెరీర్ పరంగా, పర్సనల్ లైఫ్ పరంగా, డబ్బు పరంగా అన్నీ కలిసొస్తాయి. సింపుల్గా చెప్పాలంటే వీరికి జాక్పాట్ తగిలినట్లే అని చెప్పుకోవాలి. వారు ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ అవుతుంది. మిగిలిన రాశుల వారికి కూడా బాగుంటుంది, కానీ ఈ 3 రాశుల వారికి మాత్రం నెక్స్ట్ లెవెల్లో గ్రోత్ ఉంటుంది. ఆ లక్కీ రాశులు ఏవి, వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం చాలా వివరంగా, లోతుగా విశ్లేషించుకుందాం. మొదటగా మనం మాట్లాడుకోవలసిన అదృష్ట రాశి మేషరాశి. మీరు కనుక మేషరాశివారు అయ్యుంటే ఇక మీరు పండగ చేసుకోవడానికి రెడీ అయిపోండి. ఎందుకంటే 2026 నుంచి మొదలుకొని రాబోయే కొన్ని సంవత్సరాల పాటు మీకు గోల్డెన్ డేస్ అని చెప్పవచ్చు. మీకు ఇంత అదృష్టం రావడానికి, ఇంత ఎనర్జీ రావడానికి ప్రధాన కారణం మార్స్ గ్రహం. తెలుగులో దీన్ని కుజుడు అంటారు. ఈ ప్లానెట్ మీకు ఫుల్ ఎనర్జీని ఇస్తుంది, మీలో ఉన్న ఫైర్ని బయటకు తీస్తుంది. సాధారణంగా మనం ఏదైనా పని చెయ్యాలంటే కొంచెం బద్ధకిస్తాం, లేదా రేపు చేద్దాంలే అని వాయిదా వేస్తాం, లేదా మనకెందుకులే రిస్క్ అని సైలెంట్గా ఉంటాం. కానీ 2026లో మీకు అలా ఉండదు. మార్స్ ప్రభావం వల్ల మీలో ఒక తెలియని జోష్ వస్తుంది. మీరు ఒకే చోట కూర్చోవడానికి ఇష్టపడరు. లైఫ్లో ముందుకు వెళ్లడానికి, కొత్తగా ఏదైనా సాధించడానికి ట్రై చేస్తారు. ఇది మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది. ఇన్నాళ్ళు మీరు ఒక సేఫ్ జోన్లో ఉండిపోయుంటారు. అంటే ఉన్నదాంతో సర్దుకుపోవడం, పెద్దగా రిస్క్ తీసుకోకపోవడం, రొటీన్ లైఫ్ గడపడం లాంటివి చేసి ఉంటారు. దాన్నే కంఫర్ట్ జోన్ అంటారు. కానీ రాబోయే సంవత్సరంలో మీరు ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేస్తారు. మీ కెరీర్ పరంగా పెద్ద పెద్ద మార్పులు చూస్తారు. మేషరాశి వారి కెరీర్ గురించి ఇంకా వివరంగా చెప్పుకుందాం. ఉదాహరణకు మీరు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్న వారైతే మీకు సడన్గా మంచి ప్రమోషన్ రావచ్చు, లేదా వేరే పెద్ద కంపెనీ నుంచి ఊహించని ప్యాకేజీతో ఆఫర్ రావచ్చు. ఇన్నాళ్ళు మీ బాస్ మీ వర్క్ని గుర్తించకపోయి ఉండవచ్చు, కానీ 2026లో మీ టాలెంట్ అందరికీ తెలుస్తుంది. అదే మీరు స్వంతంగా బిజినెస్ చేసేవారైతే మీ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లే ప్రాజెక్ట్స్ మీకు దొరుకుతాయి. మీరు కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయడం కానీ, కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేయడం కానీ చేస్తారు.
అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. మొదట్లో ఈ కొత్త బాధ్యతలు తీసుకోవడానికి మీకు కొంచెం భయంగానో లేదా కష్టంగానో అనిపించవచ్చు. ఇంత పెద్ద పని నేను చెయ్యగలనా, నేను హ్యాండిల్ చెయ్యగలనా అని చిన్న సందేహం రావచ్చు. కానీ మీరు అస్సలు భయపడకూడదు. ఎందుకంటే గ్రహాల సపోర్ట్ మీకు పూర్తిగా ఉంది. మీరు ఒక్క అడుగు ముందుకు వేస్తే విజయం మీదే అవుతుంది. ఆ భయాన్ని దాటితే అద్భుతమైన సక్సెస్ మీకోసం వెయిట్ చేస్తోంది. అంతేకాకుండా మీ పర్సనల్ లైఫ్లో కూడా మంచి మార్పులు వస్తాయి. మీ రిలేషన్స్ చాలా బలంగా మారుతాయి. మీకు కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. మీ సోషల్ సర్కిల్ పెరుగుతుంది. నలుగురిలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒక చిన్న విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా, సోషల్ లైఫ్ ఎంత బాగున్నా సరే, మీ పర్సనల్ విషయాలను, మీ సీక్రెట్స్ని అందరితో పంచుకోకండి. మీ ప్రైవసీని మీరు కాపాడుకోవాలి. అందరితో కలుపుకోలుగా ఉండండి, కానీ మీ ఇంటి విషయాలు మాత్రం బయట చెప్పకండి. మీ పర్సనల్ లైఫ్ వేరు, సోషల్ లైఫ్ వేరు అని బ్యాలెన్స్ చేసుకోవడం కొంచెం కష్టం అనిపించవచ్చు, కానీ మీరు అది నేర్చుకోవాలి. ఓవరాల్గా చెప్పాలంటే 2026లో మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆకాశంలో ఉంటాయి. మీరు ఏది అనుకుంటే అది సాధించగల సత్తా మీకు వస్తుంది. మీ మీద మీకు నమ్మకం టన్నుల కొద్దీ పెరుగుతుంది. ఒక సినిమా హీరోలా మీరు మీ లైఫ్ని లీడ్ చేస్తారు. ఇక రెండవ అదృష్ట రాశి మకర రాశి. ఈ రాశి వారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సాధారణంగానే మకర రాశి వారికి మొండి పట్టుదల చాలా ఎక్కువ. వీరు ఏదైనా పని అనుకుంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోరు, వదిలిపెట్టరు. వీరికి డిసిప్లిన్ ఎక్కువ. టైం మెయింటైన్ చేయడంలో వీరికి వీరే సాటి. వీరికి కలలు కూడా చాలా పెద్దగా ఉంటాయి. చిన్న చిన్న వాటితో వీరు సంతృప్తి పడరు. ఏదో సాధించాలి, గొప్ప స్థాయికి వెళ్లాలి అనే తపన వీరిలో ఎప్పుడూ ఉంటుంది. అయితే ఇన్నాళ్ల వీరు పడిన కష్టానికి సరైన ఫలితం దక్కకపోయి ఉండవచ్చు. ఎంత కష్టపడినా గుర్తింపు రాలేదని మీరు బాధపడి ఉండవచ్చు. కానీ ఆ బాధలన్నీ పోయే టైం వచ్చేసింది. 2026లో మీ కలలన్నీ నిజమయ్యే టైం రాబోతోంది. మీరు ఇన్నాళ్లు చేసిన హార్డ్ వర్క్కి తగిన రిజల్ట్ మీరు కళ్ళారా చూస్తారు. దీనికి కారణం మీకు శాటర్న్ అంటే శని గ్రహం తోడుగా ఉండబోతున్నాడు. చాలామంది శని అంటే భయపడతారు, శని పట్టింది అని తిట్టుకుంటారు. కానీ నిజానికి శని న్యాయానికి ప్రతిరూపం. కష్టపడేవారికి శనిదేవులు ఎప్పుడూ మంచి ఫలితాలను ఇస్తాడు. ఈ గ్రహం ప్రభావం వల్ల మీరు తొందరపడకుండా చాలా కూల్గా, కంట్రోల్డ్గా మీ పనులు చేసుకోగలుగుతారు. ఎమోషన్స్కి లొంగకుండా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. కెరీర్ పరంగా చూస్తే మకర రాశివారు దూసుకుపోతారు. మీకు ఆఫీసులో మంచి గుర్తింపు లభిస్తుంది. మీ బాస్ లేదా మీ పై అధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. ఇన్నాళ్లు పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు వస్తాయి. డబ్బు సంపాదన కూడా బాగా పెరుగుతుంది. ఆర్థికంగా మీరు చాలా బలపడతారు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మీ లైఫ్లో సెటిల్మెంట్ అనేది ఈ సంవత్సరంలోనే జరుగుతుంది. సంఘంలో మీకు గౌరవం పెరుగుతుంది. అయితే మకర రాశి వారికి ఇక్కడ ఒక చిన్న వార్నింగ్ లేదా ముఖ్యమైన సలహా కూడా ఉంది. అదేంటంటే మీరు పాత పద్ధతులను, పాత అలవాట్లను వదులుకోవాలి. కాలం మారుతున్నప్పుడు మనం కూడా మారాలి అంటారు కదా, అదే సూత్రం మీకు ఇప్పుడు వర్తిస్తుంది. మీరు ఇంకా పాతకాలం పద్ధతులే ఫాలో అవుతాను, నేను మారను అంటే కుదరదు. ఉదాహరణకు టెక్నాలజీ మారుతున్నప్పుడు మనం కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. పాత పద్ధతులే పట్టుకుని కూర్చుంటే వెనకబడిపోతాం. ఆ పాత అలవాట్లు మిమ్మల్ని వెనక్కి లాగుతాయి. మార్పు అనేది చాలా అవసరం. 2026లో మీ ముందుకు ఎన్నో కొత్త అవకాశాలు వస్తాయి. అదృష్టమనేది తలుపు తట్టినప్పుడు మనం రెడీగా ఉండాలి. తలుపు తీసి ఆ అవకాశాన్ని ఆహ్వానించాలి. అలా కాకుండా అనుమానంతో ఉంటే ఆ ఛాన్స్ వేరే వాళ్లకి వెళ్ళిపోతుంది. ఉదాహరణకు మీకు ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకునే అవకాశం వచ్చినా లేదా కొత్త ఊరికి వెళ్లే జాబ్ అవకాశం వచ్చినా భయపడకుండా వెళ్ళండి. పాత అలవాట్ల కారణంగా ఊగిసలాడుతూ ఉంటే అదృష్టం మరో రాశి దగ్గరకు వెళ్ళిపోతుంది. కాబట్టి మార్పు కోసం సిద్ధపడండి. ఆ మార్పు మీకు అద్భుతమైన ఫ్యూచర్నిస్తుంది. మీ లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది. ఇక మూడవ అదృష్ట రాశి మిథున రాశి. ఈ రాశి వారికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు చాలా షార్ప్గా ఆలోచిస్తారు. వీరికి మాటకారితనము ఎక్కువ. ఎవరినైనా తమ మాటలతో ఒప్పించగలరు. కానీ వీరుకున్న ఒకే ఒక పెద్ద సమస్య ఏంటంటే కన్ఫ్యూజన్. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తొందరగా తీసుకోలేరు. మైండ్ ఎప్పుడూ ఊగిసలానుతూ ఉంటుంది. దీన్నే డ్యువల్ మైండ్ సెట్ అంటారు.
ఈరోజు ఒకటి అనుకుంటారు, రేపు ఇంకోటి బాగుంటుందేమో అనిపిస్తుంది. పొద్దున తీసుకున్న నిర్ణయం సాయంత్రానికి మార్చేస్తుంటారు. దీనివల్ల చాలాసార్లు మంచి అవకాశాలు మిస్ అయిపోతుంటాయి. లైఫ్లో క్లారిటీ లేక ఇబ్బంది పడుతుంటారు. కానీ 2026లో ఈ కన్ఫ్యూజన్ అంతా పోయి మీకు ఒక కొత్త క్లారిటీ వస్తుంది. మిమ్మల్ని మీరు ఒక కొత్త వ్యక్తిలా చూసుకుంటారు. ఈ ప్రపంచానికి కూడా మీ టాలెంట్ ఏంటో కొత్తగా పరిచయం చేస్తారు. రాబోయే రోజుల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. నలుగురిలో మీ వాయిస్ గట్టిగా వినిపిస్తుంది. దీనికి కారణం మెర్క్యూరీ అంటే బుధ గ్రహం. జ్యోతిష్యం ప్రకారం బుధుడు తెలివితేటలకు కారకుడు. ఈ ప్లానెట్ సపోర్ట్ వల్ల మీ బ్రెయిన్ చాలా చురుగ్గా పనిచేస్తుంది. మీకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా పెరుగుతాయి. మీరు మాట్లాడితే జనాలు వినాలి అనేలా మీ రేంజ్ మారుతుంది. మిథున రాశివారికి 2026లో పాత ఫ్రెండ్స్ లేదా పాత పరిచయస్తులు మళ్లీ కలిసే అవకాశముంది. చిన్నప్పుడు విడిపోయిన స్నేహితులు లేదా కాలేజ్ ఫ్రెండ్స్ మళ్లీ మీ లైఫ్లోకి వస్తారు. వారి వల్ల మీకు చాలా మేలు జరుగుతుంది. నెట్వర్కింగ్ బాగా పెరుగుతుంది. దీనివల్ల మీకు కొత్త ఐడియాలు వస్తాయి. అలాగే మీలో క్రియేటివిటీ బాగా పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. అది కొత్త కోర్స్ కావచ్చు, లేదా మ్యూజిక్, ఆర్ట్స్, రైటింగ్ లాంటి హాబీలు కావచ్చు. చదువులో కానీ జాబ్లో కానీ కొత్త దారులు కనిపిస్తాయి. ఇన్నాళ్లు ఉన్న భయాలు పోయి మీపై మీకు నమ్మకం బాగా పెరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని మీరు రీలాంచ్ చేసుకున్నట్లుగా ఈ సంవత్సరం ఉంటుంది. ఎలాగైతే ఒక కంపెనీ తన ప్రాడక్ట్ని కొత్త ప్యాకింగ్తో రీలాంచ్ చేస్తుందో మీరు కూడా అలాగే కొత్త ఉత్సాహంతో ప్రపంచం ముందుకు వస్తారు. మార్పులను చూసి భయపడకుండా వాటిని ఆహ్వానించండి. మీ సంబంధాలనే కాదు, మీకు మీరుగా కూడా మీలో కొత్త వ్యక్తిని చూపిస్తారు. ఇదివరకటి కంటే ఎక్కువ కాన్ఫిడెన్స్తో ఉంటారు. మొత్తంగా చూస్తే మేషం, మకరం మరియు మిథున రాశి వారికి 2026 అనేది వారి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదని ఖచ్చితంగా చెప్పవచ్చు. వీరికి టైం చాలా బాగా కలిసి వస్తుంది. వీరు వద్దనుకున్నా కూడా మార్పులు వాటంతటా అవే వస్తాయి. విశ్వం అంటే యూనివర్స్ వీరికి సపోర్ట్ చేస్తోంది. గ్రహాలన్నీ వీరికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఆ అవకాశాలను వాడుకొని గ్రోత్ వైపు వెళ్ళాలి. కేవలం 2026 మాత్రమే కాదు, ఆ తరువాత వచ్చే ఏళ్లు కూడా వీరికి చాలా బాగుంటాయి. ఇప్పుడు పడే పునాది భవిష్యత్తులో పెద్ద భవనంగా మారుతుంది. అయితే ఇక్కడ ఈ 3 రాశుల వారు గమనించాల్సిన ఒక చాలా ముఖ్యమైన విషయముంది. ఎంత టైం బాగున్నా సరే, ఎంత అదృష్టం ఉన్నా సరే, మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించాలి అంటారు కదా, అలాగే గ్రహాలు బాగున్నా మన బుద్ధి కూడా బాగుండాలి. ఈ 3 రాశుల వారు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు లేదా ఎక్కడైనా డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు మీ మనస్సు ఏం చెబుతుందో ఖచ్చితంగా గమనించాలి. దీన్నే మనం ఇంగ్లీష్లో ఇన్స్టింక్ట్ లేదా గట్ ఫీలింగ్ అంటాం. అంటే మన లోపలి మనస్సు మనకు కొన్ని సలహాలిస్తోంది. మనకు తెలియకుండానే మన బ్రెయిన్ కొన్ని సంకేతాలను ఇస్తుంది. సాధారణంగా కర్కాటక, వృశ్చిక, మీనరాశి వారికి ఈ పవర్ ఎక్కువగా ఉంటుంది. వారికి ఏదైనా జరిగే ముందుగానే తెలిసిపోతుంటుంది. కానీ 2026లో మేష, మకర, మిథునరాశి వారు కూడా కొంచెం శ్రద్ధ పెడితే తమ మనస్సు మాటను స్పష్టంగా వినగలరు. మీరు ఏదైనా పని చేసే ముందు ఒక్క నిమిషం ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి. బయట జనాలు చెప్పే మాటలు కాకుండా మీ మనస్సులో ఏమనిపిస్తోంది అనేది ముఖ్యం. ఆ నిర్ణయం తీసుకున్న తరువాత మీ మనస్సు ప్రశాంతంగా ఉండగలదా లేదా అని చెక్ చేసుకోండి. ఒకవేళ మీ మనస్సులో ఏదో తెలియని అలచడి లేదా భయం ఉంటే, వద్దులే ఇది చెయ్యొద్దు అనిపిస్తే ఆ పనిని కాసేపు వాయిదా వేయడం మంచిది. అదే మీ మనస్సులో పాజిటివ్ వైబ్స్ ఉంటే, ఇది చెయ్యడం కరెక్ట్ అని బలంగా అనిపిస్తే అప్పుడు వెనక ముందు చూడకుండా నిర్ణయం తీసుకోండి. ఇలా మీ సొంత తెలివితేటలకు మీ గట్ ఫీలింగ్ తోడైతే, దానికి ఆ దేవుడిచ్చిన అదృష్టం కూడా కలిస్తే 2026లో మీ లైఫ్ సూపర్ సక్సెస్ అవుతుంది. అలాగే ఈ సంవత్సరం మీరు ఆరోగ్యం పట్ల కూడా కొంచెం శ్రద్ధ వహించాలి. ఎంత బిజీగా ఉన్నా సరే మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఎందుకంటే మనం బాగుంటేనే కదా అదృష్టాన్ని అనుభవించగలం. చిన్న చిన్న వ్యాయామాలు చేయడం, మంచి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోండి. అలాగే కుటుంబ సభ్యులతో సమయం గడపడం కూడా చాలా ముఖ్యం. డబ్బు, కెరీర్ ఎంత ముఖ్యమో బంధాలు, అనుబంధాలు కూడా అంతే ముఖ్యం. 2026లో మీకు వచ్చే విజయాలను మీ కుటుంబంతో పంచుకోండి. వారి సంతోషమే మీకు నిజమైన బలం. చివరగా చెప్పేది ఏంటంటే, రాబోయే 2026 సంవత్సరం ఈ 3 రాశుల వారి జీవితాల్లో వెలుగులు నింపబోతోంది. మీరు మీ గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు వైపు ఆశగా చూడండి. పాత వైఫల్యాలను తలుచుకొని బాధపడకండి. రేపు అనేది ఎప్పుడూ కొత్త అవకాశాన్ని తీసుకువస్తుంది.
మేషరాశివారి వేగం, మకర రాశివారి పట్టుదల, మిథున రాశివారి తెలివితేటలు ఈ సంవత్సరం రెట్టింపు ఫలితాలనిస్తాయి. మీరు చెయ్యాల్సిందల్లా ఒక్కటే, అవకాశాలను అందిపుచ్చుకోవడం మరియు నమ్మకంతో ముందుకు సాగడం. ఎలాంటి భయాలు పెట్టుకోకుండా ధైర్యంగా అడుగువేయండి. విశ్వం మీకు తోడుగా ఉంది. మీ కలలు నిజమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి సిద్ధంగా ఉండండి. వచ్చే సంవత్సరం మీదే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. దీనివల్ల మేం చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.